ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాశాము. వాటికి సంబంధించిన చాలామంది వరకు టఫ్గానే వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా కొందరు మోడరేట్గా వచ్చిందని చెప్తున్నారు. కానీ చాలామంది వరకు ఈజీగా వచ్చిందనేది అయితే ఎవరు చెప్పలేదన్నమాట. కానీ డిస్టిక్ వైజ్ వ్యాకెన్సీస్ పరంగా, అదేవిధంగా డిస్టిక్ వైజ్ అప్లై చేసిన వారి పరంగా, ఎగ్జామ్స్ రాసిన వారి పరంగా చూస్తే కనుక కట్ ఆఫ్ ఎంత ఉంటుంది డిస్టిక్ వైజ్ అనేది చాలామందికి ఉత్కంఠగా ఉంటుంది అనమాట. కానీ ఆ కట్ ఆఫ్ గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈసారి టఫ్గా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ అనేది తక్కువే ఉంటుంది కొంచెం. అంటే ఎంత ఉంటుందంటే డిఫరెన్స్ వ్యారీ టు 60 to 70 మేబీ ఎనీ డిస్టిక్ ఉండొచ్చు. 60 నుంచి 70 వరకు ఉండొచ్చు అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ చూస్తే మనకి 30+ నుంచి 50 వరకు ఉండేది. 30 నుంచి 50 వరకు, 30 నుంచి 50 వరకు డిస్టిక్ వైజ్ ఉండేది అనమాట. ఈసారి ఆల్మోస్ట్ 60 to 70 లేదా కొంచెం 10 మార్కులు తక్కువ వేసుకొని 50 నుంచి 50 నుంచి 70 వరకు ఉండొచ్చు. ముఖ్యంగా సేఫ్ జోన్ అంటే 65 యావరేజ్ వేసుకోవచ్చు. 65 ఏ డిస్టిక్ అయినా వేసుకుంటే 65 అనేది సేఫ్ జోన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే 1:15 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు ఒక డిస్టిక్లో సపోజు శ్రీకాకుళం డిస్టిక్లో 109 ఉన్నాయి. ఆ పోస్టులను పరిగణలోకి తీసుకుంటే ఇంటూ 15 చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ప్రకారం 1605 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ అప్లై చేసిన వాళ్ళైతే కనుక మొత్తం 37,000 మంది అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వాటిలో 33,000 మంది రాసిన వాళ్ళు ఉంటారు అనుకున్నాం. ఆ 33,000 మంది నుంచి 1605 మందిని తీసుకుంటారు. అంటే మనకి ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపరు టఫ్ను బట్టి మార్క్స్ మెరిట్ ర్యాంక్ను బట్టి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎగ్జామ్లో చూస్తే మనకి 35 క్వశ్చన్స్ డెడ్ ఈజీగా వచ్చాయి. 35 క్వశ్చన్స్ ఈజీగా రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా వీటిలో 58 క్వశ్చన్స్ మోడరేట్గా రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా 57 క్వశ్చన్స్ టఫ్గా రావడం జరిగింది. హార్డ్గా రావడం జరిగింది 57 క్వశ్చన్స్. చాలామంది వరకు కోచింగ్ వెళ్ళిన వారైనా, కోచింగ్ వెళ్ళని వారైనా, ఎవరైనా కానీ కొంచెం బేసిక్ ఉంటే ఈ 35 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఈజీగా చేయగలుగుతారు. ఓకే, తర్వాత ఈ 58 క్వశ్చన్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. బాగా ప్రిపేర్ అయిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ 58 క్వశ్చన్స్కు ఆన్సర్ చేయగలుగుతాడు కంపల్సరీ. అతను ఆల్మోస్ట్ 93 స్కోర్ అయితే చేయగలుగుతాడు. 93 స్కోర్ చేసిన తర్వాత ఈ కొన్ని కన్ఫ్యూజన్స్లో కొన్ని రాంగ్ కనీసం 5 to 6, 5 to 10 వరకైనా రాంగ్ పెట్టిండొచ్చు. ఓకే, వాటిలో నెగిటివ్ మార్కింగ్ పోయిన 90 స్కోర్ తెచ్చుకోగలుగుతాడు. తర్వాత హార్డ్గా ఉండే వాటిలో ఏలు పెట్టిన తర్వాత అందులో ఒక 20 to 30 వరకు అటెంప్ట్ చేసేయాలనుకున్నాం ఎవరైనా. వాటిలో 1/3 లేదంటే 1/4 కరెక్ట్ అయినా కానీ యావరేజ్గా ఎవరికైనా 80 to 90 స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు. టాపర్లో ఉండేవాళ్ళు, ఏ డిస్టిక్ అయినా టాపర్లో ఉండేవాళ్ళు 80 to 90 స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు. టాపర్గా ఉన్నవాళ్ళు ఏ డిస్టిక్ నుంచి అయినా కానీ. అప్పుడు 80 పైన స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఉంటే మహా అయితే ఒక ఏ డిస్టిక్ నుంచి అయినా కానీ 30 to 50 మెంబర్స్ వరకు ఉంటారు. లేదంటే కొన్ని డిస్టిక్లో 20 మెంబర్స్ ఉండొచ్చు. ఓకే, 80+ తెచ్చుకున్న వాళ్ళు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే 75 పైన తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. 100 మెంబర్స్ ఈజీగా ఉంటారు. 70 పైన తెచ్చుకున్న వాళ్ళు కంపల్సరీ ఒక 400 పైన ఉండొచ్చు డిస్టిక్ వైజ్. ఇది డిస్టిక్ వైజ్ క్యాలిక్యులేషన్. ఇక 65 పైన 65 to 70 ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ ఉండొచ్చు. ఓకే, 65 to 1000 లేదు. ఒక్కోసారి టఫ్ పరిస్థితుల్లో కంపల్సరీ చెప్పలేము, లేదంటే 60 ఉంటారన్నమాట. ఏ డిస్టిక్ వైజ్ చూసినా కానీ అక్కడ ఉండే వ్యాకెన్సీస్ ప్రకారము 1000, కొన్ని డిస్టిక్లో 1000 మంది సెలెక్ట్ చేసుకుంటారు. సపోజు వెస్ట్ గోదావరి డిస్టిక్ 21 ఉన్నాయి. ఓకే, వాటిలో 300 మందిని తీసుకోవడం జరుగుతుంది అంతే. ఆ 300 మందికి కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ విధంగా ఈ
ఈ వేరియేషన్స్ని బట్టి మనకి 1:15 కాబట్టి తీసుకోవడం ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా ఏ డిస్టిక్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, అది ఎంత సేఫ్ జోన్లో ఉంటుందని మనం తెలుసుకుందాం ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి. ఓకే, వీటిలో మనకు కొంత వేరియేషన్ ఉండొచ్చు. నేను సేఫ్ జోన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది అనమాట. సేఫ్ జోన్ అంటే కట్ ఆఫ్ 60 to 70 అని చెప్పామనుకోండి. 70 వచ్చే సేఫ్ జోను, 60 వచ్చే సేఫ్ జోన్ కాదు కదా, అలా ఉంటుంది. సపోజు శ్రీకాకుళం డిస్టిక్ ఆల్మోస్ట్ సేఫ్ జోన్ 67 మార్క్స్. ఈ స్కోర్ కన్నా ఎవరైనా కానీ ఏ డిస్టిక్ వాళ్ళైనా కానీ -10 or 12 స్కోర్ తీసుకున్న వాళ్ళంతా కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. అంటే 55 వీళ్ళంతా హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం 10 or 12 ఈ సేఫ్ జోన్ అనమాట. ఇదంతా సేఫ్ జోన్ చెప్పడం అంతే, మినిమం మార్క్స్ కాదు, సేఫ్ జోన్ చెప్పేదానికోసం చెప్తున్నాను. ఇవి 67 తెచ్చుకుంటే సేఫ్ జోన్ అనమాట. ఒకవేళ ఒక 10 మార్కులు తక్కువ తెచ్చుకున్నా కానీ టెన్షన్ అవుతే అవసరం లేదు, క్వాలిఫై కావచ్చు. ఓకే, కంపల్సరీ అనేది కాదు. ఇప్పుడు చాలా వరకు కొన్ని చెప్తుంటారు కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అని, అది కంపల్సరీ అని కాదు. లాస్ట్ టైం కూడా కట్ ఆఫ్ 60, 70 అని చెప్పారు. లాస్ట్ టైం ఒకసారి నా పార్టీ కూడా చేరుకునేది. అంటే ఆ నెగిటివ్ అప్పుడు 1:50 ఉండేది, ఇప్పుడు 1:15 కాబట్టి వీటిలో అంత ఎక్కువ వ్యత్యాసం ఉండదు. వీటిలో ఆల్మోస్ట్ 3 or 4 మార్క్స్ వ్యత్యాసం ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువే ఉండదు ఆల్మోస్ట్. ఓకే, ఇక విజయనగరం డిస్టిక్ వచ్చేసి 63 లేదా 62 ఉండొచ్చు. విజయనగరం డిస్టిక్ 62. విశాఖపట్నం 68. ఈస్ట్ గోదావరి 70. వెస్ట్ గోదావరి 68. కృష్ణా 72. గుంటూరు 70. ప్రకాశం 55 or 57. నెల్లూరు 70. అనంతపూర్ 71. కర్నూలు 67. వీటి నుంచి మనము -10 వేసుకొని ఉంటే సరిపోతుంది. ఇవి ప్రాథమిక అంచనా మాత్రమే. వీటిలోంచి అవే కన్ఫామ్ కట్ ఆఫ్ అనేది కాదు. ఇది ఇంత ఉండొచ్చు అని కొంత వేరియేషన్తో ఉంటుంది అంతే. కొన్ని మార్క్స్ అప్ టు 5 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది, 5 మార్క్స్ వేరియేషన్. ఓకే, అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ చాలామంది వరకు 45, 50 ఆ స్కోరు ఉన్నా కానీ వాళ్ళు వీటి గురించి కట్ ఆఫ్ 60, 70 ఉన్నాయనేది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఈ ఓన్లీ ప్రాథమిక అంచనా మాత్రమే. దేనికోసమైనా కానీ ఈ కట్ ఆఫ్ అనేది ఏపీపీఎస్సీ నుంచి ఇచ్చినదే మెయిన్ది అనమాట. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. చాలా వరకు కొన్ని ఛానల్స్లో కానీ చాలా వరకు కొన్ని విద్యా సంస్థలు కానీ కట్ ఆఫ్ ఒక్కొక్కటి ఒక విధంగా చెప్తుంటాయి. కొన్ని 40 కట్ ఆఫ్ చెప్తుంటాయి, కొన్ని 70 కట్ ఆఫ్ చెప్తుంటాయి. అలా ఉండడం వలన మనకే ఒక ఆందోళన, 40 ఉంటుందా కరెక్ట్, 70 ఉంటుందా కరెక్ట్ అనేది ఖచ్చితంగా తెలియదు అనమాట. కాబట్టి ఈ యొక్క ప్రాథమిక అంచనా మాత్రమే మీరు అంచనా వేసుకోవాలి అంతే. అంతేగాని ఇప్పుడు సపోజ్ ఈస్ట్ గోదావరి 70 ఉంది, వెస్ట్ గోదావరి 68 ఉంది. 70 ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 55 స్కోర్ తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళు ఏమో రాదేమో అని అనుకుంటే కనుక ఆ మెరిట్ బేస్డ్ని బట్టి ఉంటుందన్నమాట. టాప్లో ఉండే ఒక 1500 మెంబర్స్ వరకు వాళ్ళ సాధించిన మార్కులను బట్టి ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ కొంచెం తగ్గవచ్చు. ఓకే, కొంచెం అంచనా పెట్టుకోవచ్చు, కొంతవరకు అంచనా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా సేఫ్ జోన్ అని చెప్పడం ఎందుకంటే ఈ స్కోర్కు రీచ్గా ఉండేవాళ్ళు అప్ టు
5 మార్క్స్కు రిచ్గా ఉన్న వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. నమ్మకం అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ కావచ్చు. ఈ స్కోర్ ఉన్న వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ కావచ్చు. మిగతా వాళ్ళు కొంత సందిగ్ధంలో ఉండొచ్చు. వాళ్ళైనా కానీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. రిజల్ట్ తొందరగానే రావచ్చు. అదేవిధంగా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అసలే సరిగ్గా రాయని వారు వాటి గురించి ఆలోచించడం, ఎగ్జామ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ రావు అని అనుకోవడం అనేది పొరపాటు అనమాట. కంపల్సరీ గవర్నమెంట్ జాబ్స్ మీద మనము ఆల్మోస్ట్ ఒక 3 months అన్న కాన్సన్ట్రేట్ చేస్తే కంపల్సరీ మన సిలబస్ అయిపోయి కనుక గవర్నమెంట్ జాబ్స్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. క్వాలిఫైయింగ్ అనమాట. మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి క్వాలిఫైయింగ్ వచ్చేసి 3 years డిగ్రీ. అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ తెచ్చుకోవడానికి మినిమం 3 months ప్రిపరేషన్ అనమాట, క్వాలిఫికేషన్. ఓకే, ఆ విధంగా మనము ప్రిపేర్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ ఐఏఎస్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా మనకైతే మన కోసం అయితే ఒకటైతే ఉంటుందన్నమాట. నిరుత్సాహం అయితే పడద్దు. కంపల్సరీ ఈ కటాఫ్ను అనేది ఒక ప్రామాణికంగా తీసుకొని నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.